ఎప్పుడూ ఇంట్లో పని చేయాలంటే బోరింగ్గా ఉందా? అయితే నేను ఫాలో అయ్యే వాటిని మీతో షేర్ చేసుకుంటాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలానే మీకు ఓసిడి పిచ్చి ఉందా? కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూసారు కదా, బోల్డెన్ సామాన్లు అయితే తోమడానికి ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఈరోజు తోమేద్దామని ఫిక్స్ అయిపోయాను. అవుతుందో లేదో నాకైతే తెలీదు. బట్ ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికైతే ఒక డేలో మొత్తం అంతా చేస్తాను. ఇది చేయడానికి మధ్యలో గ్యాప్ ఇస్తూ చేశానులేండి. ఆ పైన అవన్నీ కింద కబోర్డ్స్ మొత్తం అన్నీ తీసి టక తోమేశాను. అలానే వర్షం కూడా పడిందండి మధ్యలో పడితే అవి కూడా తీసేసి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటూ బోల్డ్ అంతా టైం అయితే పట్టింది. అవన్నీ చేసుకుంటూ మొత్తం అంతా నీట్గా సర్దుకునేటప్పటికి టైం అయితే ఈవినింగే అయిపోయింది. బట్ ఇదంతా ఎడిటింగ్ చేస్తే 8 మినిట్స్ అయితే వచ్చింది. నా ఈ కష్టానికి కొంచెం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి, ఓకేనా? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ చేయండి ఫస్ట్ ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటో, ఓకేనా? హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జాను జిందగీ. నేను మీ ఝాన్సీని. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసం పనులు స్టార్ట్ చేస్తారా? నేనైతే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇది వీడియో బుధవారం రోజు అనమాట. బుధవారం రోజు తలస్నానం చేసుకొని ఫస్ట్ అయితే నేను ఇవన్నీ క్లీన్ చేయకముందు దేవుడి గదిని అయితే క్లీన్ చేసుకున్నాను. స్నానం చేసిన తర్వాత దేవుడి గది క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో పట్లన్నీ దులిపేశాను అనమాట. దులిపిన తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్కి వచ్చాను. కిచెన్ క్లీనింగ్ చేస్తే మొత్తం ఇల్లంతా క్లీన్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. అదేంటో కిచెన్లోనే ఎక్కువ సామాన్లు అనిపిస్తాయి. కిచెన్లోనే మనకి ఎక్కువగా వర్క్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ క్లీన్ అయితే మొత్తం అంతా క్లీన్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మేము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నాకు అక్కడ ఇక్కడ మొత్తం అన్ని కబోర్డ్స్ కావాలి అనేసి పెట్టించుకున్నాను అనమాట. ఎంత పెద్ద కిచెన్, ఓపెన్ కిచెన్ వస్తుంది అని చెప్పేటప్పుడు. బట్ తర్వాత అనిపిస్తుంది చిన్న కిచెన్, చిన్న కబోర్డ్స్, కొంచెం కబోర్డ్స్, పెద్ద పెద్ద సామాన్లకి ఒక పెద్ద ర్యాక్ ఉంటే చాలేమో అనిపించింది. ఎందుకంటే మనకి ఎక్కువ కబోర్డ్స్ ఉంటే ఎక్కువగా క్రాకరీ యూనిట్స్, అలానే ఎక్కువ గ్లాస్ జార్స్, పింగాణి బౌల్స్ ఇలాగా ఏమైనా కొనుక్కోవాలి, ఇవన్నీ ఫిల్ చేసి ఇలా అనిపిస్తూ ఉంటుంది. అదే తక్కువ ఉందనుకోండి, తక్కువ ఉన్నప్పుడు అనిపిస్తుంటుంది ఎక్కువ పెద్ద కబోర్డ్స్, ఎక్కువ కబోర్డ్స్ పెట్టించుకోవాల్సింది ఇల్లు కట్టుకునేటప్పుడు అనిపిస్తుంది. బట్ ఆ ఫీలింగ్ ఓకే. కానీ ఈ కట్టించుకున్న తర్వాత ఇన్ని సామాన్లు కొనుక్కొని తోమాలంటే బాబోయ్ నాకు చాలా కష్టము. అంటే ఈ క్లీనింగ్ ఇష్టపడే వాళ్ళకైతే ఓకేని, బట్ నాలాగా క్లీనింగ్ అంతగా ఇష్టపడని వాళ్ళు, ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, ఎప్పుడు నీట్గా తోముకోవాలి అన్న వాళ్ళకైతే మాత్రం ఓకే. బట్ ఎప్పుడో తోముతాం అన్న వాళ్ళకైతే ఇలాంటివి వేస్ట్ అనమాట. అందరికీ అన్ని ఐటమ్స్ కొనుక్కోవాలి, డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కోవాలి, ఇల్లుని మొత్తాన్ని నింపేయాలి, నీట్గా ఉంచుకోవాలి అనిపిస్తుంది. బట్ మీ సిచ్యువేషను, మీ పనితనము, మీరు ఎలా ఉంచుకోగలరు దాన్ని బట్టి మీ ఇంట్లో థింగ్స్ని డిజైన్ చేసుకుంటే బెటరు. నా చాయిస్ అనమాట. ఇప్పుడు నేను ఇన్ని డబ్బాలు పెట్టుకున్నాను అంటే ఇవన్నీ ఫంక్షన్స్కి వస్తూ ఉంటాయి కదా, ఆ డబ్బాలు మా బాపాల ఇంటి నుంచి ఆవకాయలు, పప్పులు, ఉప్పులు ఏమైనా తెచ్చుకునేటప్పుడు తెచ్చేసుకున్నాను. అవి ఇంకా రిటర్న్ పంపించలేదన్నమాట. అందువల్ల నాకైతే ఇన్ని డబ్బాలు అయితే ఉండిపోయాయి. మన బాప వచ్చింది కానీ పంపించలేదు. నేను ఈసారి వెళ్ళేటప్పుడు అయితే తోమేసి ఉంచాను కదా, అన్నీ మూట కట్టేసి మళ్ళీ బాపకే ఇస్తాను. మళ్ళీ రిటర్న్లో ఏమైనా తీసుకురావాలన్నా మాకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. మేము వాడనివి ఎక్కువ ఉంచుకున్నా సరే మన దగ్గర ఇన్ని వస్తువులు మాటికి తోముకోలేం, కష్టం కాబట్టి ఇంకంతేని. ఇంకా యూజ్ అయినవి కొంచెం స్టీల్వి, గ్లాస్వి, ఇలాంటి పింగాణి బౌల్స్ ఏమైనా అంటే మనం వాడతామన్నవి కొనుక్కోవడం బెటర్ అనిపించింది. ఎక్కువగా కొంచెం స్టీలు కొనుక్కుందాం అనుకుంటున్నాను. అలానే డెకరేషన్ ఐటమ్స్ మరీ ఎక్కువ కాకుండా మనకి ఏం యూజో అవి మాత్రం కొనుక్కుంటే చాలేమో. నాకు మాత్రం అలానే అనిపిస్తుంది. మినిమం థింగ్స్ సింపుల్ అండ్ నీట్గా ఉంటే చాలు, ఇంకంతే. క్లీన్ చేయాలి బట్ బద్ధకం అండ్ బోరింగ్గా ఉంది అనిపిస్తే మాత్రం మీకు మీరే కండిషన్స్ అప్లై. అంటే నేనేం చేస్తాను అంటే అనుకుంటాను అనమాట, ఇప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే బాబో ఇల్లేంటి ఇంత చండాలంగా ఉంది, నీట్గా పెట్టుకోలేదేంటి అంటారేమో అని భయంతో అయినా క్లీన్ చేస్తాను. లేదు అంటే శ్రావణ మాసం వస్తుంది, లేదంటే శుక్రవారాలు, లక్షవారాలు కొంచెం నీట్గా ఉంచుకుంటే బెటరు అన్నట్టుగా ఆ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క టైంలో ఇలాంటి ఫీలింగ్స్ బెటర్ ఏమో, మన ఇంటిని క్లీన్గా పెట్టుకోవడానికి, మన మైండ్ సెట్ని మార్చుకోవడానికి ఇలాంటి ఫీలింగ్స్ బెటర్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారు? కానీ ఎప్పుడూ నీట్ అండ్ క్లీన్గా ఉండాలని మిమ్మల్ని మీరు స్ట్రెస్ అండ్ పెయిన్ఫుల్గా
ఉంచుకోకుండా ఉంటే బెటర్ అని నా ఒపీనియను. ఏదైనా మంచి సాంగ్స్ ఆర్ మూవీస్ చూస్తూ కూడా పని చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏదైనా స్ట్రెస్గా ఉంది, ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు ఓకే, ఇట్స్ ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చేసుకుందాం, లేదంటే ఈరోజు పని కొంచెం రేపు చేద్దాం పర్లేదు అంటే రేపు చేసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే అదేని. మన హెల్త్ ముందు చూసుకోవాలి, తర్వాత పని, ఇంటి పని అయినా ఏ పనైనా అంతేని. నాకైతే ఏదైనా పని బోరింగ్గా ఉందంటే టీవీలో సాంగ్స్ కానీ లేదంటే కామెడీ షోస్, నేను కామెడీ షోస్ బాగా చూస్తాను. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, లేదంటే ఏమైనా ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూస్, ఎవరైనా ఇంటర్వ్యూస్, మూవీస్ ఇలాంటివి బాగా చూస్తూ ఉంటాను అనమాట. అవి పెట్టుకుంటూ పని అంతా చేసుకుంటాను అనమాట. ఈ పని ఎలా గడిచిపోయిందో కూడా, టైం కూడా ఎలా గడిచిపోయిందో నాకే తెలీదు, అంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది. అలానే నాకు అన్ని పనుల్లోన గిన్నెలు తోమడం అంటే చాలా చిరాకైన పని ఏదైనా ఉందంటే అది ఒకటేని. ఆ పని చేసేటప్పుడు నేను ఎవరికైనా కాల్ చేసి, మా నాన్నకి కానీ, అక్కకి కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా నాకు అవైలబుల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను అనమాట. పని ఎలా అయిపోయిందో అయిపోయినట్టు అసలు తెలియదు తెలుసా, అలా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కాల్ చేయడానికి కూడా ఇంకెవరూ లేరు, కాల్ చేయబుద్ధి కూడా కావట్లేదు అంటే ఇంకా వీడియోస్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. కొత్తగా ఏం ట్రై చేయాలి, ఏమి పెడితే బాగుంటుంది, థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలి, వర్క్ గురించి ఆలోచిస్తాను. నాకు ఇష్టమైన పని గురించి నేను ఆలోచిస్తాను. కొంతమందికి స్టోరీస్ చదవడం ఇష్టం, అంటే ఏ బుక్స్ చదవాలి ఏంటి, లేదా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మీ థింకింగ్లో డిఫరెంట్గా థింక్ చేస్తూ గిన్నెలు తోముకున్నా సరే మీకు ఆ పని అనేది తెలియకుండా పని అంతా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా అలానే స్టార్టింగ్లో అడిగాను కదా మీకు ఓసిడి పిచ్చి ఉందా అని చెప్పి, నాకైతే అస్సలు లేదండి. అంటే ఓసిడి ఉండొచ్చు కానీ మరీ అంత ఎక్కువగా ఉంటే మాత్రం కష్టమే. ఓసిడి అంటే వరం అనే చెప్పుకోవచ్చు, మరీ ఎక్కువగా ఉంటే భారమేని. ఎందుకు అంటే మన ఇల్లు మనం ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాం, ఎందుకంటే ఓసిడి పిచ్చి ఉంది కాబట్టి నీట్గానే ఉంచుకుంటాం. కానీ బయట వాళ్ళు మనలాగే ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. బయట వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కానీ చాలా అన్ఈజీగా, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు చిరాకు అనేది ఆ డే అంతా క్యారీ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని నాకు అనిపిస్తూ ఉంటుంది మరీ ఎక్కువగా ఓసిడి ఉన్నా కష్టమేనబ్బా అని. మీరేమంటారు నాకైతే చెప్పండి. నాకంత ఓసిడి పిచ్చి ఏం లేదు, మామూలుగా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను. అసలు నేను అడ్జస్ట్ అయ్యే పర్సన్ని, అంటే ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాను అనమాట. మరీ అలాగున్నా కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది. ఓసిడి ఉన్న వాళ్ళ ఇల్లు చూడాలి, అబ్బా ఏంటబ్బా ఇంత నీట్గా ఎలా ఉంచుకుంటారు, ఇంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అనిపిస్తుంటుంది. బట్ వాళ్ళకి అది ఇష్టము, అందుకే వాళ్ళు నీట్ అండ్ క్లీన్గా పెట్టుకుంటారు అనమాట. మనకి ఏ పని ఇష్టమో ఆ పని మాత్రం మనం పర్ఫెక్ట్ అండ్ నీట్గా చేయగలము. నాకు ఈ కిచెన్ పని మొత్తం అయిపోయి తుడుచుకొని మాఫ్ పెట్టుకునేటప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది, 7 అయిపోయింది అనమాట. అంటే మధ్యన కొన్ని చిన్న పనులు అక్కడ ఇక్కడ చేస్తూ ఉన్నానులేండి. అందుకని చెప్పి ఇంకా పిల్లలు మా బావ వచ్చేటప్పటికైతే పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. ఎంత హాయిగా ఉందంటే పని మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. నా కిచెన్ నాకే మంచిగా కనిపించింది అనమాట. మీకే ఎలా అనిపించింది, నా కిచెన్ నచ్చిందా? నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. నా థాట్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు ప్లీజ్.